హలో డార్లింగ్స్! ఈరోజు మనం ఎక్కడికొచ్చామో తెలుసా? 83rd ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌కైతే వచ్చామండి. ఇది ఎక్కడంటే, మన నాంపల్లి దగ్గర ఉంటదండి నుమాయిష్. అదే ఎగ్జిబిషన్ అంటారు దీన్ని. ఆహ్, దీని టికెట్ ప్రైస్ అయితే పర్ హెడ్ రూ. 40 అండి. ఇక్కడ యూపీఐ కూడా యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ప్రొహిబిటెడ్ ఐటెమ్స్ అయితే ఇవి లోపలికైతే అలౌ చేయరు. క్రౌడ్ ఏంటండి టూ మచ్ అసలు. ఇక్కడ భారతీయ రిజర్వ్ బ్యాంక్ కూడా పెట్టారండి. అంటే ఏమైనా కొన్ని కాయిన్స్ అవి దొరుకుతాయి మనకు తీసుకోవచ్చు బై చేయడానికి. ఇంకా లేడీస్ ఐటమ్స్ తెలుసు కదండీ! యాజ్ యూజువల్ ఎక్కడున్నా వాళ్ళ డామినేషనే. ఈవెన్ ఈ ఎగ్జిబిషన్‌లో మీకు 90% లేడీసే కనిపిస్తారు చూడండి. ఎక్కడ చూసినా జెంట్స్ చాలా తక్కువ మంది ఉంటారు. ఎగ్జిబిషన్ అంటే మెయిన్ లేడీసేనండి. ఎక్కడున్నా లేడీసే. ఓకే. ఇప్పుడు చూడండి ఇది అంతా కార్పెట్ హోమ్ ఇది. ఇందులో రకరకాల కార్పెట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడేదో చూపిస్తున్నారు కదా! రూ. 100కి 6 పీసెస్ అంట 100కి. నెక్స్ట్ 599 రేట్స్ అయితే మాత్రం చాలా రీజనబుల్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇక్కడ క్వాలిటీ అయితే మాత్రం బావుంటది కొన్ని ఐటెమ్స్. ఎందుకంటే ఇవి రాజస్థాన్ నుండి, ఢిల్లీ నుండి అక్కడి నుండి తీసుకొస్తారు కాబట్టి మంచి ప్రొడక్ట్ అయితే మనకైతే దొరుకుతుంది. ఈ లేడీస్ ఐటమ్స్ అయితే టాప్స్, చుడీదార్స్ చాలా ఐటమ్స్ ఉన్నాయండి ఇందులో. ఇదే మా వైజాగ్‌లో అయితే చాలా చిన్న ఎగ్జిబిషన్ అండి అది. ఇక్కడ నేను ఈ ఎగ్జిబిషన్‌లో తిరగలేక సగంలో వెనక్కెళ్ళిపోదాం అనిపించింది. కాళ్ళు నొప్పొచ్చి. ఏంటి ఆ జనాలేంటి? ఆ షాపులేంటి? ఇన్ని షాప్స్ ఉన్నా ప్రతి షాప్ దగ్గర మనుషులు ఉంటూనే ఉన్నారండి. మరి ఎంత కొంటున్నారో, ఏం కొంటున్నారో నాకు తెలీదు గానీ, ప్రతి షాప్ దగ్గర క్రౌడ్ ఉంటున్నారు. ప్రతి షాప్‌లో బై చేస్తున్నారు. ఈవెన్ నేనైతే ఈ ఎగ్జిబిషన్‌కి రావడం ఇదే ఫస్ట్ టైము. ఎప్పుడు రాలేదు హైదరాబాద్ నుమాయిష్‌కి. బట్ వైజాగ్‌లో అయితే చాలా సార్లు వెళ్ళాను. అదైతే చాలా కంఫర్ట్‌గా అనిపిస్తది నాకు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి చాలా ఖాదీ బజార్ అని ఒకటి పెట్టారు. టాయ్స్‌కి సంబంధించిన షాప్స్ కొన్ని వందల్లో అయితే ఉన్నాయండి. నెక్స్ట్ ఇక్కడేదో తిరుమల అని పెట్టారు చూసారు కదా! ఇదేదో తిరుమలకి సంబంధించిందేమో అనుకున్నాను. కానీ రియల్ ఎస్టేట్ ప్లాట్స్ చేసి అమ్ముతున్నారు. కిచెన్ హబ్ ఉంది, రోబో టచ్ ఉన్నాయి, రకరకాల ఐటెమ్స్ ఉన్నాయండి. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో మీకు రెడ్ కలర్ బోర్డ్‌తో హెవెల్స్ అని కనిపిస్తుంది కదా! ఇది ఇంకో ఎంట్రీ అండి. 2 ఎంట్రీస్ ఉన్నాయి దీనికి. మనం వచ్చింది ఒక ఎంట్రీ, ఇదొక ఇక్కడేదో హల్వా షాప్ ఉందని ఆగానండి. యాక్చువల్లీ వీళ్ళ కాంబినేషన్ ఏంటో నాకు అర్థం కాలే. పై రో అంతా హల్వా, కింద రో అంతా హల్వా, మధ్యలో బనానా చిప్స్ పెట్టారు. మరి ఏం కాంబినేషనో. ఇదొక ఫర్నిషింగ్ సంబంధించింది. జేఎన్ ఫ్యాక్టరీ అవుట్లెట్స్ బట్టలైతే మాత్రం టూ మచ్ అండి బాబోయ్! అన్ని షాప్స్‌లో నాకు తెలిసి ఒక 50% ఈ బట్టలవే ఉంటాయండి లేడీస్‌వి. మిగిలింది జ్యువెలరీకి సంబంధించినవి. అండ్ ఇందులో జామ్‌జామ్ ట్రేడర్స్ అని ఒక రాజస్థానీ ఫేమస్ షూ స్టోర్ అయితే ఉందండి. ఇందులో మెయిన్ ఏంటంటే వీళ్ళ దగ్గర ఫేమస్ 20 గ్రామ్స్‌కి చెప్పులు దొరుకుతాయండి. అది యాక్చువల్లీ నాకు లాస్ట్‌లో తెలిసింది. ముందు తెలిసుంటే అది వేసుకొని తిరుగుదును. కొంచెం స్ట్రెయిన్ తక్కువ అవుదును. ఇలాంటి ప్లేసులు తిరగాలంటే అలాంటి షూస్ వాడాలి. ఈయన చూసారు కదా పాపం వీడియో తీస్తున్నాడని చాలా కష్టపడి బబుల్స్ అది ఇచ్చేస్తున్నాడు. నైస్. ఇదంతా ప్లాస్టిక్ అన్‌బ్రేకబుల్ ప్లాస్టిక్ అండి. మా ముందే చాలా ట్రయల్స్ చూపించాడు ఆయన. ఎంత కొట్టినా ఇరగవంటవి. యాక్చువల్లీ ఈ అనిత హోమ్ డెకర్స్ అని ఈ షాపు చాలా మంచి యాంటిక్ పీసెస్ అయితే ఉన్నాయి. ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉందండి వీళ్ళ దగ్గర.
మన వైజాగ్‌లో అండర్ టనల్ ఎగ్జిబిషన్ పెట్టారు కదండీ! ఫిషెస్ అక్వేరియంది. అది ఇక్కడ కూడా ఉంది. ఒకసారి చూడండి, ట్రై చేయండి, బావుంటది. అండ్ నెక్స్ట్ ఈ ట్రైన్ చూసారు కదా! ఇదేంటంటే లోపల ఇంత పెద్ద ఎగ్జిబిషన్‌లో తిరగాలంటే పెద్దవాళ్ళకి, సీనియర్ సిటిజన్స్‌కి వాళ్ళకి కొంచెం ఇబ్బందవుతదని ఈ ట్రైన్ ఐడియా ఏదో పెట్టారు గానీ బావుందండి. యూజ్‌ఫుల్ ఇది పెద్దవాళ్ళకి. పాపం వాళ్ళకి తిరగాలని ఉంటది గానీ తిరగలేరు. ఇంత పెద్ద ఎగ్జిబిషన్ తిరగాలంటే చాలా ఓపికుండాలి. తిరగలేని వాళ్ళకి అది ట్రై చేయండి ఒకసారి. ఇదంతా కూడా జూట్ సంబంధించిందండి. అంటే జూట్ బ్యాగ్స్ ఉంటాయి కదా! జూట్ బ్యాగ్స్ అని, హ్యాండ్ బ్యాగ్స్, నెక్స్ట్ హ్యాంగింగ్స్ అవి ఇవి. యాక్చువల్లీ ఈ ఫ్రేమ్ నచ్చింది నాకు. ఫ్రేమ్స్ బాగున్నాయండి ఇవి. ఇవి వుడ్ మీద ఎంబోజ్ అయి ఉంటాయన్నమాట. చాలా ప్రీమియం లుక్‌లో అయితే ఉన్నాయి ఈ ఫ్రేమ్స్. చాలా నచ్చాయి నాకు. మొత్తానికి మెల్లగా అయితే ఫుడ్ సెక్షన్ దగ్గరికైతే వచ్చామండి. కొంచెం ఏదైనా తాగిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏదో ఆఫ్ఘనిస్తాన్ ఇంటర్నేషనల్ డ్రై ఫ్రూట్స్ మార్కెట్ అండి ఇది. ఓన్లీ డ్రై ఫ్రూట్‌కి సంబంధించినవి ఒక 20, 30 షాపులుంటాయి. ఆఫ్ఘనిస్తాన్‌వి, కాశ్మీర్‌కి సంబంధించినవి. మేమైతే టేస్ట్ అయితే చేసాం గానీ బాగున్నాయి. అంటే ఇక్కడ టేస్ట్‌కి, అక్కడ టేస్ట్‌కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది, వేరియేషను. డేట్స్, రకరకాల డేట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఈ బాదాం, అక్రోట్, ఇవి మంచి మంచి వెరైటీస్ అయితే ఉన్నాయండి డ్రై ఫ్రూట్స్‌లో. ఇవన్నీ అవే షాప్స్. ఆగ్రా స్వీట్స్ అండ్ నమ్కీన్, ఈ షాప్‌లో అయితే మాత్రం స్వీట్స్ చాలా రకాలు ఉన్నాయండి. ఢిల్లీకి సంబంధించిన స్వీట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ పంజాబీ పరాటా హౌస్ అని ఉంది. ఇక్కడ పరాటా అయితే ట్రై చేయండి, చాలా బాగుంది. చిన్నపిల్లలతో వెళ్తే మాత్రం ఈ ప్లేస్‌లో బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. రకరకాలు ఉన్నాయి. టోరో అని, జెయింట్ వీల్ అని, రేంజర్ అని. ఆ రేంజర్ అయితే మాత్రం అది మొత్తం రివర్స్ అయిపోతుంది. చూడ్డానికి అది చూస్తేనే కళ్ళు తిరిగేలా ఉంది. మరి అందులో కూర్చున్నోళ్ళ పరిస్థితి ఏంటో నాకైతే తెలీదు. ఇదేదో బాగుందండి. అంటే మాలాంటి వాళ్ళకి సింపుల్‌గా ఇలా పైకి తీసుకెళ్ళి కిందకి తెచ్చేస్తున్నాడు. ఫ్రెండ్స్, నా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.